అమ్మవారి యొక్క కథ. బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తానకమయ్యింది, విజయవాడలో ఎంత అభివృద్ధి అవడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము. జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో, పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. పెట్టుకుంటే నయవారో దర్శనమిచ్చేటి, నయవారో దండాలు పెట్టుకుంటే నయవారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయవారో దండిగా ఇస్తాది, నయవారో దక్షిణ భాగములో నయవారో దేవతగా వెలసింది, నయవారో కృష్ణ నది ఒడ్డున, నయవారో ఇంద్రకీలాద్రి పైన, నయవారో వేప చెట్టు కింద, నయవారో తానకమైంది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయని. అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయవారో తానకమైంది, నయవారో చెట్టు పెట్టండేమో, నయవారో నిలిచిపోయింది, నయవారో ఎండలో ఎండింది, నయవారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి. బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ నది పైన ఆ తెల్లదొరలో వంతెన కట్టినారు, ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి ఆ తెల్లదొరలో గూడ్సు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా, ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా, ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి, ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు, ఆ తెల్లదొరలో కారణం తెలియలేదు, ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా, నా ఎవ్వరు మెరుపుల కనిపించి. అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని దండం పెట్టుకున్నారు. అమ్మా, నీవేంటో తెలుసుకోలేకపోయాము, నీ గుడి కట్టిస్తాము. నలుగురు తెల్లదొరలో నాయమ్మ మాట్లాడుకున్నారు, నయవ్వారో ఇంజనీరులంతా నయవ్వారో నమూనా ఇచ్చినారు, నయవ్వారో గుడి కట్టడానికి నయవ్వారో ముహూర్తం పెట్టినారు, నయవ్వారో తెల్లంతలోనే నయవ్వారో గుడి పనులు వేగమాయే, నయవ్వారో తక్కువ కాలములో నయవ్వారో గుడి పరిపూర్తయ్యే, నయవ్వారో గుడి ప్రతిష్ఠ చేసి నయవ్వారికి ప్రాణ ప్రతిష్ఠ, నయవ్వారో కనకదుర్గమ్మకి నయవ్వారో గుడిలో పెట్టినారు. ఎప్పుడైతే తెల్లదొరలు గుడి కట్టి గుడిలో పెట్టినారో వారి యొక్క వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచింది. తల్లి యొక్క మహిమలు తెలుసుకున్నారో తెల్లదొరలు.
పూజలు చేసినారో నాయమ్మ మొక్కులు మొక్కినారో కోరిన కోర్కెలో నాయమ్మ తీర్చేది ఆ తల్లి నయవ్వారు బెజవాడ పట్టణము నయవ్వారో తేదీత్యముగాను నయవ్వారో అభివృద్ధి చెందింది నా దుర్గమ్మ తలచినంతలోనే నయవ్వారో పనులు జరిగిపోయే ప్రతి ఒక్కరిలోనూ నయవ్వారో నమ్మకం కలిగింది నయవ్వారు పూజలు చేసినారు నయవ్వారికి దీపం పెట్టినారు. అమ్మవారు వెలసి నుండి కాళింగ మన్యరాజు కొలిచేవాడు. కొంతకాలం తర్వాత అంతర్ధానమయ్యాడు. అప్పటి నుండి అమ్మవారికి పూజలు చేసిన వాడు నాథుడు లేకపోయాడు. నిన్ను కొలిచిన వాడో నాయమ్మ కాళింగ మన్నిరాజు నయవ్వారో కాలమైపోయినాడు నయవ్వారు పూజలు కరువయ్యే నయవ్వారో దీపం పెట్టలేదు నయవ్వారికి ధూపములు లేవు మంగళవారము నాడో నయవ్వారికి నైవేద్యము లేదు నయవ్వారికి పాయసన్నము లేదు నయవ్వారికి పాలం తగ్గిపోయే నయవ్వారికి ఉత్సవాలు లేవు నయవ్వారికి ఊరేగింపు లేదు నయవ్వారు ఒకనొక రోజున నయవ్వారు గుడి బయటకొచ్చి ఆలనా పాలన లేని గుడిలో నేను ఎందుకుండాలని అమ్మవారు బయటకొచ్చింది. అమ్మవారు బయటకొచ్చేసరికి కట్టిన చీర చిరిగి ఉన్నది, తొడిగిన రవిక చిరిగి ఉన్నది. ఎలా అని పిఠాపురంలో సాలివాడికి కబురు పంపించింది. పిఠాపురంలో ఉన్నాడా సాలన్న చేరున్న రవికున్న నా సాలన్న నేసి తీసురారా నా సాలన్న కట్టిన చేరేమో నా సాలన్న తిరిగిపోయింది నా సాలన్న తొడిగిన రవికేమో నా సాలన్న తిరిగి ఉన్నది చేరున్న రవికున్నో నా సాలన్న నేసి తీసురారా నా సాలన్న ధనము ఇస్తానురా నా సాలన్న డబ్బు ఇస్తానురా నా సాలన్న మాట వినవయ్యా నా సాలన్న వేగము రావయ్యా. అమ్మవారు పంపించిన కబురు విని సాలివాడు సంతోషపడ్డాడు. శక్తి స్వరూపమైనటువంటి తల్లి నాకు కబురు పంపించింది, ఎంత అదృష్టవంతుడని సంతోషపడ్డాడు. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు నా సాలన్న ఆదివారము పూట నా సాలన్న తలంటికి స్నానమాడి నా సాలన్న ధూప దీపము పెట్టి నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న పెట్టిలో డబ్బులేమో నా సాలన్న పట్టుకున్నాడా తూర్పు దిక్కున నా సాలన్న తిరిగి ప్రయాణమయ్యే నా సాలన్న దండం పెట్టినాడా నా సాలన్న సంతకి చేరినాడు నా సాలన్న పట్టుకున్నాడా. ఏకదృష్టితో అమ్మవారి ధ్యానముతో మండుటెండలో నడుచుకుంటూ ఒక మర్రి చెట్టు కింద మూట కింద పెట్టి విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారిని ధ్యానము చేశాడు. పట్టుకొని సాలన్న వడివడిగా నడిచినాడు నా సాలన్న వైశాఖ మాసములో నా సాలన్న గ్రీష్మ ఋతువులోన నాయమ్మరో ఎండలు మెండుకుండే నా సాలన్న కాలు కాలుతున్నాయి నా సాలనకి గొంతెండిపోయింది నా సాలన్న మండు టెండలోన నా సాలన్న నడిచి వచ్చేడు నా సాలన్న ఇంటికి చేరినాడా నా సాలన్న కాలు కడిగినాడు నా సాలన్న దేవుడు
మర్నాడు ఉదయాన పట్టు సరిచేయడానికి సిద్ధమయ్యాడు. చిక్కులు తీసి పట్టు సరిచేసినాడు. తెల్లవారింది, సాలన్న స్నానం చేసినాడు. నా సాలన్న పట్టు తీసినాడు. నా సాలన్న చిక్కులు తీసినాడు. నా సాలన్న సిరిగడ్డాడమ్మ. నా సాలన్న అన్నదమ్ములతోటి నా సాలన్న సరిగా పెట్టినాడు. మగ్గము పెట్టినాడు. నా సాలన్న నేత మొదలేటి నా సాలన్న బావమరుదులతోటి నా సాలన్న బాగుగా నేసినాడా. బయట కొంగుల మీద సాలన్న పాల పిట్టలు నేసి సాలివాడు నేసిన రవిక చీర మడత పెట్టి మూట కట్టి శంఖలో పెట్టుకుని బయలుదేరినాడు. అల్లంత దూరములో బెజవాడకు చేరుకున్నాడు. అలంత దూరములో నాయమ్మ అమ్మవారు కనిపించే నా సాలన్న సంతోషమైనాడా. నా సాలన్న దండం పెట్టినాడా. నా సాలన్న దండం పెట్టినాడా. నా సాలన్న చెరును రవికుమ్మ నా సాలన్న తల్లికి అందజేసి నా సాలన్న మూటకు ధనమేచి నా సాలనికి దీవించిపోయింది. దారిల మూటెప్పకో నా సాలన్న ఇంటికి ఎల్లవయ్యా. నా సాలన్న దారిల మూటెప్పకో నా సాలన్న చెప్పి మాయమయ్యే నయవారు సంతోషమైనాడా. అమ్మవారు దారిలో మూట ఎప్పువద్దని చెప్పింది. అయినప్పటికీ కూడా ఆశ కలిగినటువంటి సాలన్న మూట విప్పగానే ధనమంతా కూడా నల్లబొగ్గులుగా మారిపోయినాయి. సాలన్న దుఃఖిస్తున్నాడు. దండము తల్లి నయవారు నందము తల్లి నయవారు నా తప్పు మన్నించు. నయవారు నా మాట వినవమ్మ. నయవారు చిన్న బుద్ధి గలవాడనే నయవారు మూట విప్పినాను. నయవారు బొగ్గులుగా మారినాయి. నయవారు ఎంతో కష్టపడి నయవారు చెరును రవికున్న నయవారు నేసినానమ్మ. నయవారు పెదింటి వాడనమ్మ. నయవారు పిల్లల గలవాడనే నయవారు నా తప్పు మన్నించు. అమ్మవారు కనికరించి సాలివాడికి మరల ధనం ఇచ్చింది. సాలివాడు ఆనందంతో మూట శంఖలో పెట్టుకుని ఇంటికి చేరి పిల్ల పాపలతో ఆనందంగా ఉన్నాడు. ఇక్కడ అమ్మవారు జాలారి వీధులకు బయలుదేరుతున్నది. దండును రమ్మన్నది నాయమ్మ కబురు పెట్టింది. నాయవ్వారు క్రమదేవతలకి నాయవ్వారు రమ్మని పిలిచింది. నాయవ్వారు ఊరు శక్తులారా నాయవ్వారు రమ్మని పిలిచింది. నాయవ్వారు పిల్లల మోరులకి నాయవ్వారు పిలుపు చేసింది. నాయవ్వారు సకల శక్తులన్నీ నాయవ్వారికి చేరుకున్నాయమ్మ. పొడవైన ఆకురులో నాయవ్వారికి శ్రీకయ్యమలాల నాయవ్వారికి శిరసకు పట్టించి అమ్మవారికి సకల శక్తులన్నీ వచ్చి స్నానాలు చేశాయి. పిల్ల శక్తులన్నీ వేపకొమ్మల దివిటీలతో పట్టాయి. ఆ వెలుగులో అమ్మవారికి స్నానాలు ఆచరించారు. తడిచిన ఆకురులో